నాలుగో సినిమా ఇది. సో అంత ఒక పాజిటివ్ వైబ్, ఒక టీమ్, ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్నెస్. లేదు ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. మీరు ఇందాక ప్రోమోట్ చూస్తుంటే అందరం మాట్లాడుతూనే ఉన్నాం, సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్లు కొడుతున్నాం. కానీ అది ప్రేక్షకుల దగ్గరకు వచ్చి నిజం అవ్వడం. అప్పటి వరకు మాట్లాడింది మా ఊహ, మేము అనుకుంది ప్రేక్షకులకు రీచ్ అవుతే బాగుండనే ఆలోచనలతోనే మాట్లాడతాం. కానీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి అంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఈ సంక్రాంతి వస్తున్నాంకి అనిల్ ఆ సాంగ్లో ఎందుకు పెట్టాడో తెలియదు. బ్లాక్ బాస్టర్ పొంగల్, అది మాకైతే బ్లాక్ బాస్టర్ పొంగల్ అయింది. ఈ సంక్రాంతి ఫర్ ఎవర్. ఇంకా మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సినిమా తీసిన ఈ 2025 సంక్రాంతిని అయితే మర్చిపోలేము. థ్యాంక్ యూ అనిల్ అండ్ వెంకటేష్ గారు. ఇందాక నేను చెప్పాను 4 సినిమాలు. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను వెంకటేష్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈజ్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ హీరో. ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించి సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇప్పుడు అనిల్కు 100 ఐడియాలు ఉండొచ్చు డిఫరెంట్గా ప్రమోషన్ చేద్దామని. అక్కడ ఆ హీరో నిలబడ్డప్పుడే ఆ ప్రమోషన్లు అవుతాయి. అనిల్ ప్రతి తాటికి వెంకటేష్ గారు ఉండి ఆ ప్రమోషన్లు చేయించినందుకు సార్ మీకు హ్యాట్స్ ఆఫ్. ప్రతి డైరెక్టరు ఇలాంటి కొత్త థాట్స్ ఆలోచించి ప్రమోషన్ చేస్తే ఎంత అద్భుతం జరుగుద్దో మళ్ళొకసారి ప్రూవ్ చేసావు అనిల్. ప్రతి ఒక్కరు మేము కూడా మళ్ళీ నేర్చుకోవాల్సిన టైం వచ్చింది. ప్రతి సినిమాకి ప్రమోషన్స్ అనేది డైరెక్టర్ థాట్ని అందరూ 360 డిగ్రీస్లో అందరం మేము చేసినప్పుడే ఆ సినిమా ఇంత అద్భుతంగా రీచ్ అవుతుంది, అద్భుతమైన ఓపెనింగ్ తీసుకుంటుంది అనేది ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ అనిల్. మళ్ళీ 58వ సినిమా తర్వాత కూడా మేము నేర్చుకుంటున్నాము. అలాగే టీం అనిల్కి ప్రమోషనల్ టీం మనోజ్ కానీ అండ్ పిఆర్ఓస్ వంశీశేఖర్ కానీ అందరు కలిసి సాయి అందరు ఒక టీం వర్క్ కావాల్సింది రీచ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టెక్నీషియన్స్ గురించి ఆర్టిస్టుల గురించి ఎంత మాట్లాడినా అందరం అదే మాట్లాడాలి. అందరు కలిసి ఈ సినిమాని ఇంత అద్భుతంగా మలిచినందుకు, ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఇంత అద్భుతంగా మలిచి మాకు మా యూనిట్కి ఒక అద్భుతం అయిన సినిమాని అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శిరీష్ గారు సార్, ఈరోజు మీరు మాట్లాడాల్సిందే. నాకు మాట్లాడమంత రాదు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మొదట థ్యాంక్స్. నేను అనిల్ గురించి చాలా మాట్లాడాలనుకుంటా, కానీ అక్కడ మాట్లాడాలనుకుంటా ఇక్కడికి వచ్చేసరికి మర్చిపోతా. అనిల్, ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి గారికి. ఆయన లేకపోతే ఆ రోజు మేము పటాస్ అనే సినిమా చూడకపోతే అనిల్ మాకు ఈరోజు లేడు. ఆ రోజు సినిమా చూడడం, ఆ సినిమా చేయడం, ఆ రోజు మా కాంపౌండ్లోకి వచ్చిన అనిల్ని మేము బయటకు పోనివ్వడం లేదు. మేమంటే అంత ఇష్టమేమో ఆయన కూడా పోవాలనుకోవడం లేదు. ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈరోజు యాజ్ అండ్ టుడే ఈరోజు మేము లేం. బికాస్ మాకు జరిగిన ప్రాబ్లంకి ఎప్పుడు అనేవాడు అనిల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా, సార్ ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అని. పైన తదాస్తు దేవతలు అన్నారేమో, నిజమేమో, ఈరోజు నిజమైంది. మేం బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా అక్కడ పడ్డామనే లోపాలని పక్కన చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్నాం. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. వెంకటేష్ గారు నిర్మాతల హీరో, ఆయన ఎప్పుడు ఇలా కాలర్ ఎగిరేస్తూ నడుస్తుంటాడు. అది ఓన్లీ నిర్మాత సన్గా ఆయన ఎప్పుడు నిర్మాత క్షేమం కోరుకుంటాడు కాబట్టి ఇప్పటికీ ఆయన కాలర్ ఎగిరేస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు. సో నెక్స్ట్ నుంచి నేను మాట్లాడడం తగ్గియాలి, శిరీష్ స్టార్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ జీవి గారు. ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసి కిందికి దిగుతుంటే F2 ఎంత చేసింది సార్ గ్రాస్ అని అడిగారు. 130 140 ఏదో ఉందండి అని. ఇది 200+ సార్ అని మార్నింగ్ షో అవగానే చెప్పిన జీవి గారికి థ్యాంక్ యూ అండి. అంటే ఒక మీడియా పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా చూసినప్పుడు ఇది 200 కోట్ల సినిమా అవుద్దని మొదటి షోకే చెప్పారు. థ్యాంక్ యూ. అది నిజం అవ్వబోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ శిరీష్ గారు. నాకు యాక్చువల్లీ పెదరాయుడు సినిమాలో ఎంఎస్ నారాయణ గారి డైలాగ్ గుర్తొస్తుంది. మేము ఇప్పటివరకు చూడని 2 విషయాలు అనిల్ గారి దయ వల్ల చూడగలిగాము.
ఇళ్లలో పాతుకుపోయినటువంటి ఆడవాళ్ళందరినీ థియేటర్స్ దగ్గర చూస్తున్నాము. ఇంకోవైపు శిరీష్ గారు, సమీర్ గారి మాటల్ని స్టేజ్ పైన చూస్తున్నాము అని అంటే అది అనిల్ గారి సినిమా వల్లే సాధ్యమైంది. సో మరి ఎస్, సంక్రాంతికి అనిల్ గారి సినిమా వెంకటేష్ గారి కాంబినేషన్లో వస్తే ఎటువంటి పండగ వాతావరణం ఉంటుందో థియేటర్స్లో చూపిస్తున్నటువంటి డైరెక్టర్కి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దామా? ఒక్కసారి గట్టిగా చప్పట్లతో పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అర్జునుడి బాణానికి తిరుగులేదు, అనిల్ రావిపూడి గారి సినిమాలకి ఎదురు లేదు. హ్యాట్రిక్స్ ఆఫ్ హ్యాట్రిక్స్కి జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉన్న అనిల్ రావిపూడి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. అంతేనా ఎవరు ఉన్నాయా? అయిపోయింది, పర్లేదు. నెక్స్ట్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి, దాచండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకేమో సంక్రాంతి ఏంటా పరిస్థితి అని టెన్షను. సినిమా రిలీజ్ అయ్యాక వార్నింగ్ ఏంది సినిమా అనే టెన్షన్ మొదలైంది. గత 3 డేస్గా ఈ సినిమాని మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళిన ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు. వితౌట్ యువర్ సపోర్ట్ నాకు ప్రతి సినిమా ఈరోజు 8 హిట్లు 8 సక్సెస్లు అంటున్నారు. మీరు లేకపోతే నాకు ఏ విజయం వచ్చేది కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ స్థాయి సక్సెస్ అవుతుందిలే అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేక్షకులందరూ నన్ను, మా టీంని, వెంకటేష్ గారు అందరినీ ఇలా ప్రేమగా సంకనెత్తుకొని బాబు మీ సినిమా హిట్ అని చెప్తారులే అని అనుకున్నా. కానీ సినిమా హిట్ అయ్యాక బాహుబలిలో రమ్మకృష్ణ బాబు ఎత్తి అమరేంద్ర బాహుబలి అని ఎత్తినట్టు ఇదిరా మీ సినిమా సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ఎత్తి పైకెత్తి చూపించినంత ఒక, అది విటి గారు చెప్పినట్టు కదా, గూస్ బంప్స్ కేశవా అన్నట్టుంది పరిస్థితి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆడియన్స్. అండ్ ఐ లవ్ యూ. అండ్ ఇంకొకటి, ప్రమోషన్స్ గురించి మాట్లాడాలి. నాకు విజయాన్ని అందించే ప్రేక్షకుల కోసం, మా సినిమాకి డబ్బులు కొన్ని టికెట్ తీసుకునే ప్రేక్షకుల కోసం మా సినిమాని వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి అమ్మడానికైనా రెడీ. అయ్యా మేము వస్తున్నాం థియేటర్కి రండి అని. అలాగే ఆ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోవడానికి కూడా రెడీ. సో ఐ రెస్పెక్ట్ దెమ్ బికాజ్ మీరు లేకపోతే మేము లేం. సో ఇన్ దట్ వే ఆల్సో వీ లవ్ యూ. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నా నిర్మాతల గురించి మాట్లాడాలి. రాజు గారు, శిరీష్ గారు. నిజంగా పటాస్ సినిమా ఆ రోజు వాళ్ళు చూడకపోతే, శిరీష్ గారు అన్నట్టు ఆ రోజు వాళ్ళు చూసి రైట్ టైంలో రిలీజ్ వచ్చింది. లేకపోతే కళ్యాణ్ గారు, మేము, హరి గారు, మేమందరం ఒక చిన్న షెల్లో ఉన్నాం అప్పుడు. టు బీ హానెస్ట్, అంటే ఎప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమా రిలీజ్, వెంకీ గారిది రిలీజ్ అయింది, గోపాల్ అండ్ ఐ సినిమా రిలీజ్ అయింది. నాకు ఇప్పటికీ గుర్తు, Jan 23rd. వాళ్ళ సినిమా చూసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్, అసలు మీరు కంగారు పడకండి అని చెప్పి ఈ సినిమాని మార్కెట్లో రిలీజ్ చేసి నన్ను ఫస్ట్ డైరెక్టర్గా నిజంగా నన్ను నిలబెట్టింది కళ్యాణ్ రామ్ గారు. అయితే దాన్ని మార్కెట్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసింది రాజు గారు. సో వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అక్కడి నుంచి నా ప్రయాణం వాళ్ళతో స్టార్ట్ అయింది. ప్రతి సినిమాకి ఎక్కడో చోట మాకు ఒక చిన్న వేవ్ లెంత్, కమ్యూనికేషను, ఒక ఫ్యామిలీ బాండింగ్ అది ఎప్పుడూ ఉంటుంది. సో సినిమా టు సినిమా నిజంగా వాళ్ళు నన్ను ఎందుకు బయటకు వెళ్ళనివ్వట్లేదు అని అంటున్నారు అందరూ. వాళ్ళేం బయటకు నన్ను కట్టేయలేదు అని, నువ్వు ఇక్కడే ఉండని, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకొని నేను ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళు. బట్ నాకు వాళ్ళతో కనెక్ట్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళతో సినిమాలు చేస్తూనే ఉంటాను. అండ్ 1-2 సినిమాలు, ఒక సినిమా బయట చేసినా నేను మళ్ళీ రాజుగారి సినిమా నేను చేయడానికి ఎప్పుడు రెడీ. సో ఎస్విసి ఈజ్ మై హోమ్ బ్యానర్ లాగా సార్, ఐ ఆల్వేస్ విత్ యూ. అండ్ ఈ సినిమా, ఈ సంక్రాంతి సినిమా వాళ్ళకి ఇది చాలా స్పెషల్ అండ్ నాకు చాలా స్పెషల్. సో ఇన్ సో మెనీ వేస్ థ్యాంక్ యూ సార్ శిరీష్ గారు. అండ్ రాజు గారు ఇప్పటివరకు మైక్ మాట్లాడితే వైరల్ అయ్యేది, అండ్ ఇక నుంచి మా శిరీష్ గారు మాట్లాడితే వైరల్ అవుద్ది. అండ్ శిరీష్ గారు ఇక నుంచి మీరు ప్రతి సినిమాకి మాట్లాడాలి. సో అలాగే నా టీం, నా టెక్నీషియన్స్, ముందుగా నా రైటింగ్ టీం అందరికీ, సాయి బాగా ఇంప్రూవ్ అయ్యావు స్పీచ్లో నువ్వు కూడా. ఏంటో ఈ సినిమా సక్సెస్ తర్వాత ఒక్కొక్కటికి మాటలు ఎక్కువ అవుతాయి, చూసుకొని జాగ్రత్త. అలాగే అజ్జు అండ్ అడిషనల్ డైలాగ్స్ అజ్జు అండ్ నాగా, అండ్ అలాగే మా నారాయణ గారు. సో ఆయన లేరు ఈరోజు, ఆయన అమలాపురంలో, ఆయన గోదావరి డిస్టిక్లో సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు రైటింగ్ టీంలో ఉన్నందుకు వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. వీళ్ళందరూ
సాయి నారాయణ నాకు ఎంత పిల్లర్సో మిగతా టీం, రైటింగ్ టీం కూడా. సో వాళ్ళందరూ నాకు బ్యాకప్, నన్ను అలా నిలబడి కాస్తూ ఉంటారు ఎప్పుడు. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటారంటే సాయి, వీళ్ళ నారాయణ అసలు మొహాటం ఉండదు. ఏదున్నా కూడా ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఇంతే ఇది ఇంతే అని చెప్పి మొహాటం లేకుండా చెప్తారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు టీంలో ఉంటారు, నాకు చాలా హెల్ప్ అవుతుంది. నేను థ్యాంక్ యూ సాయి. నేను అలాగే ఆర్టిస్టులందరికీ, సో అవసరాలు శ్రీనివాస్ గారు, మురళి గారు అండ్ శ్రీనివాస్ గారు, మీరు కూడా శ్రీనివాస్ గారు మీరు కూడా మైక్లో కొద్దిగా అది అన్ని సినిమాలకి జనాలు వెళ్ళాలి. ఓకే, అది మరి వెళ్ళట్లే చెప్పకూడదు మనం. ఓకే.